మన బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు మనం తాగే ఈ ఓఆర్ఎస్లన్నీ కూడా నిజమైన ఓఆర్ఎస్లేనా? వాళ్ళ పేరు మీద ఓఆర్ఎస్ పెట్టేసుకుంటున్నారు. ఓఆర్ఎస్ఎల్, రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్, గ్లూకోవిట్ యాక్టివ్ ఓఆర్ఎస్. ఈ ఓఆర్ఎస్లు కాదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఓఆర్ఎస్లన్నింటినీ కూడా అసలు ఎందుకు బ్యాన్ చేసింది? డాక్టర్ శివరంజని గారు అనే ఈ దేవత నిజంగా మన తెలుగు వారు అవడం మనం చేసుకున్న అదృష్టం. 8 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఈ రోజు ఇండియాలో ఈవిడ ఒక పెద్ద చేంజ్ తీసుకొచ్చిందంటే అది అసలు మామూలు విషయం కాదు. No misleading label with ORS can be sold. We have won the battle. సాధారణంగా మనం వీక్ గా ఉండేటప్పుడు మన యొక్క స్ట్రెంత్ ని కాపాడుకోవడానికి మనం ఈ ఓఆర్ఎస్ ని వాడుతూ ఉంటాం. కానీ షాకింగ్ విషయం ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి ఇటువంటి కూల్ డ్రింక్స్ మరియు బెవరేజెస్ మీద కూడా ఓఆర్ఎస్ అని ప్రింట్ చేసి అమ్మేశారు. మనం కూడా ఇన్ని రోజులు ఒరిజినల్ ఓఆర్ఎస్ ని వదిలిపెట్టి ఇటువంటి ఓఆర్ఎస్ లనే తాగాం. ఆఖరికి ఆవిడ పోరాటానికి ప్రతిఫలంగా ఫసాయి నుంచి ఈ రోజు కొత్త రకమైనటువంటి రూల్స్ అమల్లోకి వచ్చాయి. WHO స్టాండర్డ్స్ అనుసరించి షుగర్ లెవెల్స్ లిమిట్స్ లో ఉంటే తప్ప ఇటువంటి డ్రింక్స్ అండ్ బెవరేజెస్ మీద కూడా ఓఆర్ఎస్ అని ప్రింట్ చేయడానికి లేదు. ఇకపై మీరు కూడా మెడికల్ షాప్స్ లో ఓఆర్ఎస్ ని తీసుకునేటప్పుడు WHO అప్రూవ్ చేసినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ని మాత్రమే తీసుకోండి. పీడియాట్రిక్ డాక్టర్ చేసినటువంటి ఫైట్ వల్ల ఈ రోజు మనం వాట్ ఈస్ రియల్ ఓఆర్ఎస్ అండ్ వాట్ ఈస్ ఫేక్ ఓఆర్ఎస్ అనేది తెలుసుకోగలిగాం. డాక్టర్ శివరంజని గారు సాధించినటువంటి ఈ సక్సెస్ కి మనం కంగ్రాచులేషన్స్ చెప్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో డైలీ ఇలాంటి ఫేక్ ఓఆర్ఎస్ తాగే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.